నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మన నీళ్లు మనం వాడుకున్నాం, మన నియామకాలు మనం వేసుకున్నాము, మన నిధులు మనం వాడుకున్నాం. ఎక్కడ కూడా లోపం జరగలేదు. 10 ఏళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే జరుగుండొచ్చు. కానీ ఏ విషయంలో కూడా మిస్టేక్స్ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాలు మాత్రం ఎక్కడా చేయలేదు. ఇందాక సోదరి అస్మా అన్నది బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా ఉద్యోగాలు రాలేదు అని మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలా 2,32,308 ఉద్యోగాలకు భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. అందులో భర్తీ చేసినాయి, నోటిఫికేషన్ ఇచ్చినాయి 2 లక్షల పైచిలుకు. అందులో భర్తీ చేసినాయి 1,60,000. అలా ప్రాసెస్ లో ఉన్నాయి 42,000. ఇంకొకటి, కాంగ్రెస్ ఏదైతే 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేసిన ఉద్యోగాలు ఏంటంటే 24,086 ఉద్యోగాలు. సంవత్సరానికి ఎంత అంటే సంవత్సరానికి దాదాపుగా 1,008 మాత్రమే చేసినాయి. అదే బీఆర్ఎస్ హయాంలా చేసిన ఉద్యోగాలు సంవత్సరానికి 16,008. ఈ దేశంలో ఎక్కడా లేని, ఏ ప్రభుత్వం చేయని, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు చేయని ఉద్యోగ నోటిఫికేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటుగా ఉద్యోగాలు కూడా కల్పించింది. ఇంకొకటి, ఇందాక సోదరి అస్మా మాట్లాడుతూ మా కోదండ రామ్ సారు, మా అద్దంకి దయాకర్ అన్న, మా రియాజ్ అన్న, మా బాల్మూరు వెంకట అన్న ఆనాడొచ్చి బస్సు యాత్రలు పెట్టి మాతోటి తిరిగిండ్రు, మాకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు అని చెప్పింది. అమ్మ, మిమ్మల్ని వాడుకున్నారు తప్ప వాళ్లకు మీ మీద ప్రేమ లేదు, మీకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ధ్యాస లేదు. బాల్మూరు వెంకట్కి, కోదండ రామిరెడ్డికి, రియాజ్ కి, మళ్ళీ అద్దంకి దయాకర్ అన్నకి, వీళ్ళందరికీ ఉద్యోగాలు దొరికినాయి. మీకు ఉద్యోగాలు దొరికితే ఎంత, దొరకకపోతే ఎంత? వాళ్ళ ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా, వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ నిరుద్యోగుల బాధలను వాళ్ళ మీద వేసుకొని ఎందుకు ప్రయత్నిస్తారు, ఎందుకు కొట్లాడతారు? ఆనాడు ఆ లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ కనబడతలేడు. ఈనాడు మిమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళు గద్దెనెక్కి కూసున్న వాళ్ళు ఒక్కరు కూడా కనబడతలేరు. మీరు దబ్బన ఉద్యోగాలు కావాలని రోడ్లు ఎక్కితే పోలీస్ కేసులు పెడతాండ్రు, లాఠీ చార్జీలు చేస్తాండ్రు, అరెస్టులు చేస్తాండ్రు, అక్రమ అరెస్టులు చేసి మీ మీద లేనిపోని కేసులు పెడతారు. ఏనాడన్నా కేసీఆర్ గారు ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి పనులు ఏమన్నా చేసిండ్రామా? కేసీఆర్ గారు తెలంగాణ ధ్యాస ఉన్నా, తెలంగాణ యాస ఉన్నా, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిపాలన చేసిండ్రు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికన్నా న్యాయం జరుగుతుందా? రైతులకు గాని, ప్రభుత్వ ఉద్యోగులకు గాని, నిరుద్యోగులకు గాని, ఆడవాళ్ళకి గాని. నిన్న మృగశిర కార్తీ అనేసి ఒక సభల ప్రగల్భాలు వలుకుతున్నాడు, అందరికి పనిముట్లు అది ఇది అని చెప్తున్నాడు. కనీసానికి ఇప్పటి వరకు రైతు బంధు చక్కగా వేయకుండా, రైతులకు రుణమాఫీ చక్కగా చేయకుండా ఏమేమో ముచ్చట్లు కాకమ్మ కథలు చెప్తున్నాడు తప్ప ఇంకొకటి అయితే ఏం లేదు. ఎవరిమైనా తెలంగాణ తెచ్చుకున్నదే ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రతి దగ్గర అభివృద్ధి కావడానికి. నీళ్లలో దోపిడీ జరుగుతుంది, చీమ గుట్టనట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నియామక పత్రాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చిండ్రో, ఉద్యోగాలు అదే నోటిఫికేషన్లు ఇచ్చి జాబులు పెట్టి పోస్టుల భర్తీకి చేసిండ్రో, అవి ఏవో లెటర్స్ ఇచ్చి మేమిచ్చినామని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? ఒకసారి శ్వేతపత్రం బయట పెట్టామని చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి. ఇప్పుడు 2.5 ఏళ్లు దాటిపోయింది. ఎన్ని లక్షల ఉద్యోగాలు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. లేదు, మన అఫీషియల్ గానే అసెంబ్లీలో చెప్పారు కదా, 11,000 చిల్లర అని. వాళ్ళు అఫీషియల్ గానే నోట్ రిలీజ్ చేసిరు. 60,000 ఉద్యోగాలు అనే అర్హత కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు. మనతో పాటు కాంగ్రెస్ నేత సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు చెప్పండి. నిరుద్యోగంలో ఉన్న వారందరికీ, అట్లాగే మధుకు, బీఆర్కే వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధు గారు, కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారు ఏదైతే ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి ఏ రకంగా తెలంగాణ ప్రజలను కావచ్చు, యువతను కావచ్చు మోసం చేసి అధికారంలోకి వచ్చి, ఆనాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నియామకాలు, నిధులు
ఈయన నిజంగా నియామకాల విషయంలో వారు చేసిన మోసం, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో యువత ఒక తరాన్ని కోల్పోయిన సంగతి మనందరికి తెలిసిందే. మా పవని అక్క మాట్లాడుతూ ఉంది, ఆనాడు ఎలాంటి అరెస్టులు లేవు, అక్రమ నిర్బంధాలు లేవు అని. ఇలా 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా ఉంది మా సోదరి మాట్లాడుతూ ఉంటే. నిజంగా ఈ యువతను అణచివేసింది, లేకపోతే యువతకు ఉద్యోగాలను దూరం పెట్టింది, లేకపోతే యువతను అసలు వారి జీవిత క్రమంలో వారికి పొందుకోవాల్సిన హక్కులన్నింటినీ కాలరాసిందే బీఆర్ఎస్ ప్రభుత్వము లేదా టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి దాంట్లో 10 సంవత్సరాలు వారు పరిపాలన ఏదైతే సాగించారో 10 సంవత్సరాల పాలనలో నిజంగా వారు చేయాల్సినటువంటి నియామకాలు చాలా చేయాల్సిన పరిస్థితి, అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు ఏ రకంగా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇవాళ ఏదైతే వాళ్ళు ఒక 70,000 ఉద్యోగాలను ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి నియామక పత్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎప్పుడైతే పండగలు చేసుకున్నారో వారు నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. వీళ్ళు ఏమంటారంటే అది మేము ఇచ్చిన నోటిఫికేషన్లు. నిజమే కదా, మరి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే కదా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకి మీరు నియామక పత్రాలు ఇస్తున్నారు. దాంట్లో అబద్ధమేముంది? ఏ నిరుద్యోగిని అడిగినా ఆ మాట చెప్తారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కొద్దిసేపు నిరుద్యోగుల గురించే మాట్లాడండి. అసలు నిరుద్యోగిని ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా అదే మాట చెప్తారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిర్రు. ఇది నిజమా అబద్ధమా? మొన్న మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 11,000 చిల్లర మాత్రమే. అది అడిషనల్గా యాడ్ చేసిర్రు. డిఎస్సికి ఇతరాత్ర పోస్టులకి మీరు అడిషనల్గా యాడ్ చేసి మాత్రమే 11,000 చిల్లర పోస్టులు మీరు ఇచ్చిర్రు తప్ప 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎక్కడ పోయింది? ఏడాది లోపే, అది కూడా ఉల్టా. నిజం చెప్తున్నా, మేము కూడా ప్రవళిక విషయంలో కొట్లాడినాము, మేము కూడా ఇన్వాల్వ్ అయినాం, కానీ ఎక్కడ కూడా మా మీద కేసులు కాలే ఆ గవర్నమెంట్లో. ఇదైతే నేను ప్రత్యక్షంగా చూసిన. కానీ ఈ గవర్నమెంట్లో నేను ఉట్టిగా పోయి నిలబడ్డా, మీరు నా మీద కేసులు పెట్టిరు, అమ్మాయిల మీద కేసులు పెట్టిరు. ఇక మీరు చెప్తున్నారు మేము ఇచ్చినామని. నియామక పత్రాలు ఇచ్చిర్రు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రు. 2 గవర్నమెంట్లు చెరి సమానం చేసిరు. గిది అది కూడా 2 లక్షల ఉద్యోగాల మాటనే మాకు ఇప్పుడు కావాలి. మిగతా ఏ విషయాలు మాట్లాడకండి మీరు. రైట్. సునీల్ గారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, యువ వికాసం కూడా నిరుద్యోగ రాహుల్ గాంధీ అప్లికేషన్స్ తీసుకున్నారు ఏకంగా. ఇప్పుడు యువకులకి యువ వికాసం అన్నారు. అసలు పిచ్చోళ్ళ లెక్కల గ్రామాల్లో ఉండే కార్యకర్తలు అయితే మాకు వస్తుంది యువ వికాసం అన్న ఆశలతోటి, సరే ఉద్యోగాలు రాకపోయినా యువ వికాసం ఒక భరోసా వస్తుంది, దాంతో ఏమన్నా బిజినెస్ పెట్టుకోవచ్చు అని అందరు అప్లై చేసుకున్నారు. నాతో సహా అందరం అప్లై చేసుకున్నాం. ఒక్కరికన్నా ఇచ్చిరా? ఎక్కడ పోయింది యువ వికాసం? ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి? ఎక్కడ పోయింది విద్యార్థి భరోసా కార్డు? ఈ రోజు ఇంటర్ ఫీజులకి లక్షలు వసూలు చేస్తున్నారు. మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఒక ఇంటర్ విద్యార్థి జాయిన్ అవ్వడానికి, అదే అంటున్నా, విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. విద్యాశాఖ మంత్రి కనీసం పక్కనున్న వాళ్ళకి ఇవ్వకుండా తన దగ్గరనే పెట్టుకొని ఈ రోజు లక్షల ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. అంటే ఆ లక్షల ఫీజులు ఎక్కడ పోతున్నాయి? ఆయన స్వయంగా ఒక హెలికాప్టర్ పెట్టుకోవడానికి 15 కోట్లు. ఇది నిన్న వచ్చిన న్యూసే కదా, నేను కల్పించుకొని చెప్పట్లేదు కదా. ఇవి ఒక్క ట్రావెలింగ్కే ఒక్క రోజు ఖర్చులకే 15 కోట్లు అంటే మీరు మా సొమ్మునంతా ఇట్లా దుర్వినియోగం చేసుకుంటా ఇంకెక్కడొస్తాయి మాకు ఉద్యోగాలు? ఎక్కడొస్తాయి యువ వికాసాలు? ఎక్కడొస్తాయి నిరుద్యోగ భృతులు? ఓ దిక్కేమో రాష్ట్ర ఖజానా నిల్లు రూపాయి లేదు అని చెప్పుకోండి, ఇంకో దిక్కు మాట్లాడతారు. ఇప్పుడు టెట్లు నిర్వహిస్తున్నారు, ఏడాదికే 2 టెట్లు అంటున్నారు. టెట్లు పెడుతున్నారు, మరి డిఎస్సి పెట్టారా? ఇంకొకటి, మీరు పోలీస్ అభ్యర్థులకు ఇచ్చినట్టు 19,000 చెప్పి ఇప్పుడు 5,000 ఇచ్చినట్టు మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఊకుండం. మేము చెప్తున్నాము, ఊకుండే ప్రసక్తి అయితే లేదు. డిఎస్సి మాకు ఖచ్చితంగా 25,000 మెగా డిఎస్ఏ కావాలి. టీచర్ ఆస్పిరెంట్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టెట్లు రాసి ఎన్ని టెట్లన్నీ రాస్తారు? ఇంప్రూవ్మెంట్ అయ్యాయి, వాళ్ళు వెయిట్ చేసి అసలు ఒక టెట్కి అప్పుడు 250, 300 గింతే ఫీజు ఉండే, ఓఎంఆర్ ఉండే. మేము అడిగినామా సిబిటి పెట్టమని? మీరు పెట్టిరు, ఫీజులు పెంచిరు. ఏది అప్లై చేసుకున్నా ఒక 1000 రూపాయలు ఫీజు, 1000కి అవతలనే ఉంటుంది. అసలు సెంట్రల్ ఎగ్జామ్స్కి కూడా లేదు అంత ఫీజు. ఇక్కడ తెలంగాణలో ఎందుకుంది? అసలు మార్పు చేర్పులు అంటే కొన్ని జీవోలు మార్చాలి, కొన్ని ఈ రిజర్వేషన్స్ మార్చాలి, ఇవి చూసుకోవాలి. కానీ మార్చింది ఏంది? మీరు ఫీజులు పెంచడము, ఉద్యోగాలు ఇవ్వకపోవడము, ఇలాంటివి చేస్తున్నారు. అసలు ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి సమస్యలు? ఇవన్నీ ఈ జీవోలన్నీ ఎప్పుడు సవరించాలి? జీవోలు సవరించండి అంటే అవి అట్లే పెట్టి కొత్త నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. అవి కూడా 300 పోస్టుల 30 లక్షల మంది ఉంటే ఒక 3 నోటిఫికేషన్లు ఇచ్చి దాంట్లో సరిగ్గా పోస్టులే లేవు. 18 పోస్టులు 19 పోస్టులు ఎవరు ముక్కులో పెడతారు? ఈ పోస్టులన్నీ ఎవరికి సరిపోతాయి? వేల సంఖ్యలో అప్లికేషన్స్. మళ్ళీ ఫీజులు ఎంత వస్తాయి చెప్పండి? కోట్ల ఫీజులు వస్తున్నాయి ఈ రోజు.
ఉద్యోగాలు ఇచ్చడం కానీ ఉద్యోగాల కంటే ఎక్కువ ఈ డబ్బులు తీసుకోవడం డబ్బులు అవుతున్నట్టు తీసుకుని ఇప్పుడు అంతే కదా, మేము టెట్లు సంవత్సరానికి 2 సార్లు టెట్ రాస్తున్నాము. 1000 రూపాయల ఫీజు ఉంది. దాంట్లో మొత్తము మొన్న టెట్ అయితే 40,000 మంది అప్లై చేసుకున్నారు. మిగతా వాళ్ళు లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నారు ఫ్రెష్గా. ఇప్పుడు ప్రతి ఇయర్ 1,00,000 మంది అయినా పెరుగుతూనే ఉంటారు బీఈడీ అభ్యర్థులు. 2 సార్లు టెట్ రాస్తే ఇంప్రూవ్మెంట్ కోసం నేను కూడా రాస్తూనే ఉంటాను, నిరుద్యోగులు కూడా రాస్తూనే ఉంటారు. ఇట్లా 1000 ఎన్ని వేలు అయితే చెప్పండి, ఎన్ని కోట్లు అయితే చెప్పండి. అంటే మీరు బతకడం కోసం మాకు టెట్లు నిర్వహిస్తున్నారు. మరి ఆ తర్వాత నిర్వహించే డిఎస్సి ఎక్కడ? డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడుంది? ఫస్ట్ అది చెప్పండి. అసలు అధ్యాపక పోస్టులకి దిక్కే లేదు. అసలు డిగ్రీ లెక్చరర్స్ అయితే 14 సంవత్సరాలు అవుతుంది. ఓ దిక్కేమో టీచర్ లేరని చెప్పేసి స్కూల్ మూతపడుతుంది. ఇప్పుడు స్కూల్ మూతపడితే ఎందుకంటే మీరు నియమిస్తే కదా టీచర్లు ఉంటే, మీరు నియమిస్తే టీచర్లం ఉంటాము. మీరు నియమించకుండా మేము ఇట్లే వెయిట్ చేసుకుంటా టెట్లు రాసుకుంటా, నెట్లు రాసుకుంటా, సెట్లు రాసుకుంటా మా బతికింతేనా? మీరు డిఎస్సి పెట్టండి కదా, అది కూడా మెగా డిఎస్ఏ. మీరు 5,000 పోస్టులతోటి 3,000 పోస్టులతో బిచ్చమేస్తామంటే ఇక్కడ ఒప్పుకోం మేము.